ఆచి చికెన్ మసాలా. సచివాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతోటి డిప్యూటీ సీఎం భట్టి చర్చిస్తున్నారు. భేటీలో మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వివేక్ అడ్లూరి పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్కి సంతాపం తెలిపింది సమావేశం. శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. నేతలు, అధికారులు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చిస్తోంది మంత్రుల బృందం. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి మంత్రులు సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. చర్చలు సఫలమవుతాయా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సంయమనం పాటించాలంటూ ఇప్పటికే ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు సఫలమవుతాయా లేదా అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఎంతసేపటి నుంచి సమావేశం కొనసాగుతోంది? జేఏసీ నాయకులు ఎవరు పాల్గొన్నారు? డిప్యూటీ సీఎం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చర్చలు తెగే అవకాశం కనిపిస్తుందా? రైట్ సత్య, అంటే 2 దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఒకటి మార్నింగ్ సెషన్లో అధికారుల కమిటీ ఏదైతే వేశారో ఆర్టీసీ ఎండీతో పాటుగా 3 సీనియర్ ఐఏఎస్ అధికారులు, వాళ్ళతో ఆర్టీసీ యూనియన్ నాయకుల చర్చలు జరిగాయి. మొత్తం 14 మంది ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అధికారులకు పూర్తి స్థాయిలో వివరించారు. దాంట్లో ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, R&B స్పెషల్ సెక్రటరీ ఉన్నారు, లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, దాంతోపాటుగా ఆర్టీసీ ఎండీ ఉన్నారు. వీళ్ళందరితో కూడా తమకు కావాల్సిన డిమాండ్స్ అన్నిటిపైన కూడా నివేదించారు. మొత్తం 32 డిమాండ్లపైన ఇప్పుడు సమ్మెకు వచ్చారు. ఆ సమ్మెలో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మొదటి నుంచి రవాణా శాఖ మంత్రితో పాటుగా అధికారుల కమిటీ కూడా చెప్పింది. కాకపోతే దాంట్లో క్లిష్టమైన 3 డిమాండ్స్ పైనే చర్చ అంతా కూడా జరిగింది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో లంచ్ బ్రేక్ తర్వాత అధికారుల కమిటీ అట్లాగే యూనియన్ నాయకులు 14 మంది యూనియన్ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి ఛాంబర్లో డిప్యూటీ సీఎంతో పాటుగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, వివేక్, ఈ మంత్రుల కమిటీతో మంత్రుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. సో దాంట్లో ప్రధానంగా శంకర్ గౌడ్కు సంబంధించిన అంశంపైన చర్చ జరిగింది. ఎక్స్గ్రేషియాతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు. ఇక మిగతా డిమాండ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ 3 డిమాండ్స్ 29 డిమాండ్లు సానుకూలంగా ఉన్నా వాటిపైన కొంత రీజనబుల్ డిస్కషన్ ఉన్నా కూడా 3 డిమాండ్లపైన కార్మిక సంఘాలు పట్టుబట్టుకుని ఉన్నాయి. ఒకటి, మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఆర్టీసీ సంక్షేమం గురించి ఇచ్చిన హామీల మేరకు దాంట్లో ఒక 3 డిమాండ్స్ మాత్రం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దాంట్లో ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండవది, PRCని వెంటనే ప్రకటించాలి. మూడవది, యూనియన్ ఎలక్షన్స్ సంబంధించి అధికారికంగా ప్రకటించాలి, అధికారికంగా యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించాలి అనేది ఈ 3 డిమాండ్లు పీఠముడిలాగా ఇప్పుడున్నాయి. సో వీటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు మంత్రులు కూడా కార్మిక సంఘాల వారీగా తమ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సో దాంట్లో ఒక సమస్యను ఈ రోజుకు పరిష్కరించి, యూనియన్కి సంబంధించిందా లేకపోతే PRCకి సంబంధించిందా, ఏదో ఒక సమస్యను ఈ రోజుకు పరిష్కరించి మిగతా వాటిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు 3 డిమాండ్స్ కూడా ఓవర్ నైట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో కొంత టైం తీసుకొని ఆ టైం ప్రకారం నెరవేర్చేలా చేయాలనేది అయితే క్యాబినెట్ మంత్రుల కమిటీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అట్లాగే ఆత్మహత్యలకు సంబంధించి ఇప్పటికే చాలా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మహత్య యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో సమ్మె జరిగినప్పుడు 2019లో 35 మంది చనిపోయారు. మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే నిన్న నైట్ నుంచి కూడా సీఎం స్పెషల్గా మానిటర్ చేస్తున్నారు. నిన్న మిడ్ ఆఫ్ ద క్యాబినెటే కొంతమంది క్యాబినెట్ మంత్రులు వచ్చి అడ్రస్ చేశారు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది చర్చలకంటూ నిన్న 4 మంత్రులు వచ్చి క్యాబినెట్ మధ్యలో నుంచి వచ్చి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈరోజు కూడా మంత్రులకు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, ప్రజాప్రభుత్వం మీతో చర్చలు జరపడానికి రెడీగా ఉంది, మీ డిమాండ్ల పట్ల సానుకూలతగా ఉంది, సో మీరు ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని పొన్నం ప్రభాకర్ కూడా అదే విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, ఎవరు కూడా ఆత్మహత్య దిశగా వెళ్ళొద్దు. లాస్ట్ టైమే 35 మంది కార్మికులు చనిపోయిన నేపథ్యంలో మళ్ళీ అది రిపీట్ కావద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఎక్కడైతే కార్మికుల చర్చలు విఫలమయ్యాయి, కార్మికుల చర్చలు మళ్ళీ ఫెయిల్ అవుతున్నాయి అనే వార్తలు బయటకు వెళ్ళిన కొద్దీ కొంత కార్మికుల్లో అభద్రతా భావంతో ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు అనే అంశాన్ని మంత్రులు కూడా
కార్మికులకు చెప్పారు. సో మీరు కూడా ధైర్యాన్ని చెప్పాలి, వెంటనే చనిపోయిన బాధితునికి సంబంధించిన అంత్యక్రియలు జరిగేలా చూడాలంటూ కూడా మంత్రుల కమిటీ విజ్ఞప్తి చేసింది. సో ఈ రోజు చర్చల పైన అయితే ఈ 3 డిమాండ్లు, ఇంతకుముందు నేను చెప్పిన 3 డిమాండ్లపైనే మొత్తం సెంట్రలైజ్ అయి ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత మేర వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతుంది, ఎంత మేర కన్విన్స్ చేయగలుగుతుంది అనేది అయితే చూడాలి. ఆ డిమాండ్ల పైన కన్విన్స్ అవుతేనే ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే కాన్ఫిడెన్స్గా ఉంది. మనం శ్రీధర్ బాబుతో మాట్లాడినప్పుడు కానీ బట్టితో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు చెప్తున్నారు కార్మికులు సానుకూలంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్తో చర్చలకు సానుకూలంగా ఉన్నారు, సమ్మె విరమించడానికి సానుకూలంగా ఉన్నారనే సంకేతాలు మాత్రం ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ప్రభాకర్, ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఏ పార్టీ అమౌంట్ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా క్రిస్పీగా? రైట్, అంటే మొదట సమావేశం ప్రారంభం కాగానే రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇదే విషయాన్ని చెప్పారు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ఇచ్చింది, ఒకరికి ఉద్యోగానికి కూడా ప్రకటించింది ఆర్టీసీలో. ఇక మిగతా రావాల్సిన బెనిఫిట్స్ కానీ మిగతా రావాల్సిన ఎక్స్గ్రేషియా అమౌంట్ గురించి సంస్థ నుంచి ఇప్పించాల్సిన దానిపైన డెఫినెట్గా ఒక నిర్ణయానికి వస్తాము. సో దానికి సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా, అన్ని రకాలుగా న్యాయం జరిగేలా మేము చూసుకుంటాం అనేది అయితే మొదటగానే హామీ ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు 10 లక్షల ఎక్స్గ్రేషియాను అనౌన్స్ చేశాం, కాకపోతే మిగతా బెనిఫిట్స్ కానీ మిగతా ఎక్స్గ్రేషియా కానీ మిగతా ప్రకటించాల్సిన ఏవైతే బెనిఫిషరీ అమౌంట్ ఉంటుందో సో దానికి సంబంధించి అయితే ఇంకా అధికారులు ఒక కమిటీ ఉంటుంది. సో దానిలో డిసైడ్ చేసి మిగతాది కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇప్పటికిప్పుడైతే సమస్య ఇంకా టఫ్ కాకుండా ఉండేందుకు ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాం అనేది అయితే మంత్రులు అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ వెంబటే అంటే కార్మిక సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ వెంబటే బాధిత కుటుంబానికి సంబంధించి వెంబటే కలెక్టర్తో మాట్లాడారు, అక్కడి నుంచి ఆర్డీఓని పంపించి అనౌన్స్ చేయించారు. మిగతా అంశాలు కూడా తాము టేక్ కేర్ చేస్తామనేది అయితే మంత్రుల బృందం చెప్తుంది. రైట్ ప్రభాకర్.